జూన్ 13, 2025 శుక్రవారం ఎంకరేజ్ మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఏలనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా ప్రైస్ విషయం మాట్లాడుకునే ముందు మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి అంటే భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి ఎక్కువగానే వచ్చింది కానీ ఏం తగ్గలేదు. భాగ్యలక్ష్మి మండి మాట్లాడుకుంటే అలాగే పీవీఎస్ కానీ నేటితో పోల్చుకుంటే ఈరోజు వచ్చేసి 1000 బాక్సుల దాకా పెరిగినాయి నెట్తో పోల్చుకుంటే. అంటే పీవీఎస్ మండికి వచ్చేసి అట్లానే ఈ లైన్ మొత్తం మాట్లాడుకుంటే 1-2 మండీలకి మినహాయించినట్టయితే రిమైనింగ్ మండీలు అన్నిటికీ నేడు మాత్రం ఈరోజు కూడా ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా ఆ లైన్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి ఈరోజు ఎక్కువగానే వచ్చింది. అలాగే టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేడు మాత్రం ఈరోజు కూడా ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. ఇంకా 6:21 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ప్రస్తుతానికి వచ్చిన స్టాక్ ప్రకారం అయితే ఎక్కువ. ఇంకేమన్నా ఈ తర్వాత ఏమన్నా వస్తే చెప్పలేము. అంటే వస్తే అంటే ఇంకా టైం అయితే ఉంది కదా, 4, 8, 8:30, 9 వరకు కూడా స్టాక్ వస్తుంది. అలా మాట్లాడుకున్నట్టయితే మళ్ళీ దిగుమతి ఏమన్నా దీని తర్వాత ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నెట్తో పోల్చుకుంటే దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. మీకు ఈ తక్షణంతగా భూవరం కావాల్సిన కింద కాల్ చేసి